హైదరాబాద్ నడిబొడ్డునో పర్మిషన్లు లేకుండా వీళ్ళు హాస్పిటల్స్ ఎట్లా నడుపుతారు అనేది మీరు చూడండి. నేను 19 క్వశ్చన్ ఆర్టీఏ అడిగితే ఒక్కదానికి ఆన్సర్ లేదు. హాస్పిటల్ లేడ జిహెచ్ఎంసీలో బిల్డింగ్ ఉంది, దానికి ఏమైనా శాంక్షన్ ఉందా అని చెప్పి అడిగితే వెరిఫైడ్ సర్కిల్ ఆఫీసర్ రికార్డ్ దెర్ ఈజ్ నో అండ్ దెర్ ఈజ్ నో పర్మిషన్ ఈజ్ గ్రాంటెడ్ బై ద సర్కిల్ ఆఫీస్. ఇమ్మీడియట్గా ఈ బాలరాజు నాయుడు అనేటువంటి డాక్టర్ అంతా తీసుకుపోయి లోపటేయాలి. వెరిఫై చేసి నో రికార్డ్ బిల్డింగ్ ప్లాన్కి సంబంధించింది. బిల్డింగ్ పర్మిషన్ ఆఫ్ జిహెచ్ఎంసీ యూజ్ ఆఫ్ ద హాస్పిటల్ యూజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిందంటే నో పర్మిషన్. ఎంత ఘోరానికి బాలరాజు నాయుడు అయినటువంటి ఓనస్ హాస్పిటల్ రోబోటిక్ అని చెప్పి పెట్టి అడ్డగోలిగా డబ్బులు వేస్తూ అడ్డగోలిగా మాట్లాడుతూ పేషెంట్లతో మిస్బిహేవియర్ చేస్తూ ఇలాంటి దోపిడి దొంగలు హాస్పిటల్స్ కానీ వాళ్ళ యొక్క బిజినెస్ లావాదేవీలను కానీ నడుపుతూ ఉంటే ఈ నగరం అభివృద్ధికి వీళ్ళు ఎక్కడ కూడా ఉపయోగపడట్లేదు. ఈ సిగ్గుదప్పిన వాళ్ళు ఇట్లా ఇలా పర్మిషన్ లేకుంటే ఏం చేస్తారు మరి? ఎందుకు ఇమ్మీడియట్ గా జిహెచ్ఎంసీ సుమోటోగా తీసుకోండి, లేకుంటే మీ అందరి మీద కేసులు అవుతాయి. తీసుకొని హాస్పిటల్ క్లోజ్ చేయాలి. ఎంబడే ఓనస్ హాస్పిటల్ ని ఇమ్మీడియట్ గా మూసివేయాలి. అన్ని పర్మిషన్లు వచ్చినాకనే తెరవాలి, లేకపోతే పెద్ద ఎత్తున యుద్ధం అవుతుంది దీని మీద. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అన్నపూస వెంకటేశం. హైదరాబాద్లోని చంపపేటలో ఓనస్ హాస్పిటల్ ఆర్థోపెటిక్ అని ఉంది. రోబోటిక్ ట్రీట్మెంట్, ఆ ట్రీట్మెంట్, ఈ ట్రీట్మెంట్ అక్కడక్కడ తుగ్గుడలు ఒకటి ఆడొకటి 3-4 హాస్పిటల్ పెట్టిండు మనోడు డాక్టర్ బాలరాజు నాయుడు అని. అనుకోకుండా అప్పుడప్పుడు మనం మీడియాలో ఉంటాం, నా నెంబర్ స్క్రోలింగ్ అవుతుంటుంది కాబట్టి మనకు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ అంటే సేమ్ క్యాస్ట్ వాళ్ళు కానిస్టేబుల్కి యాక్సిడెంట్ అయింది. ఆడ బిల్లు మేము ముందే మాట్లాడుకుని హాస్పిటల్కి పోయినాము. ఒక 8 లక్షలు అడిగిండు, మళ్ళీ తీసుకుపోతే 25 అంటున్నాడు. అదేందో ఏమన్నా మాట చెప్పండి అని అంటే నేను కూడా పోయినున్నా ఒకసారి. వాళ్ళని అదే ఆ పేషెంట్ను వాళ్ళందరం తీసుకొని నేను పోయి ఇట్లా మాట్లాడకపోతే మనోడు డాక్టర్ కలవనికి కూడా నిరాకరించిండు, మాట్లాడకపోతే అంటే ఏంటంటే మనిషి అంటే అందరినీ ఒకే ఘాటి కట్టేసినట్టు అనిపించింది. చాలా చిల్లరగా చూసినట్టు అనిపించింది, కింద కేర్లెస్గా. కొద్దిసేపు బలవంతంగా పిలిస్తే వచ్చి 2 నిమిషాలు కూర్చోకుండా నిలబెట్టి మాట్లాడము, మీరు మాట్లాడని కొంచెం ర్యాష్గా మాట్లాడండి, మీరెవరు రానికే, మీరు కావాలంటే మీరు కట్టుర్రి, మీరు ఏమవుతారు, మీరు డబ్బులు తీసుకొని రారి అని అడవులుగా మాట్లాడితే నేను కూడా ఓ వీడియో వేసి గట్టిగా వీడియో వేసి మంచిగా బందోబస్తుగా వాయించినప్పుడు మామూలుగా అది ఇది బయట పెడితే దాని మీద మన మీద కేసులు వేసారు. కేసులు వేస్తున్నాడు అని చెప్పి హాస్పిటల్ వాళ్ళకి మేము చూసినాం. హాస్పిటల్ బిల్డప్కు ఆ బిల్డింగ్కు అక్కడ ఉన్న దానికి ఎక్కడ సంబంధం లేదు. నా మీద కేసు కూడా వేసారు. డెఫమేషన్ అని తిట్టిండు, దున్నపోతా అని తిట్టిండు, జలగాని తిట్టిండు, అటు తిట్టాడు, నా మీద కేసు వేసారు. అఫ్ కోర్స్ నో ప్రాబ్లం వేసిర్రు. సరే అయిపోయిందని నేను చూసి ఒక ఆర్టీఐ పెడదామని చెప్పి ఇట్లా పెట్టినాం. ఈ చంపపేట ఓనస్ హాస్పిటల్ బాలరాజు నాయుడు యొక్క బల్బు చూసిన తర్వాత, దోపిడీ చూసిన తర్వాత, అనేక మందిని విచారణ చేసిన తర్వాత నేను ఆయనతో ఆయన మీద మాట్లాడడం జరిగింది. కొంచెం ఆవేశంగా మాట్లాడిన తప్ప నాకు ఎలాంటి కుట్ర లేదు. మనోడు మ్యాక్సిమం కేసులు పెట్టిండు, ఏమేమో వేసుకున్నాడు. ఆ విషయం నా మీద ఏమేమో కేసులు 2-3 కేసులు పెట్టుకొని సరే ఏముంది మనం తిట్టాం కాబట్టి పెట్టిండేమో అనుకున్నాం. దాని తర్వాత ఈయన గురించి నేను ఎంక్వైరీ చేసి చూద్దామని చెప్పి ఓనస్ హాస్పిటల్ ఆ చదువుకున్న వ్యక్తులు ఎంత క్రమశిక్షణగా ఉంటారు, ఎంత డిసిప్లిన్గా ఉంటారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎట్లా ఫాలో అవుతున్నారు అని చూద్దామని చెప్పి నేను ఆర్టీఏ అడిగితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అండ్ ఎన్ఓసి ఫర్ ద యూజ్ ఆఫ్ ఓనస్ హాస్పిటల్ అని పెట్టి నేను అడిగిన ఒకదానికి అడిగితే వెరిఫైడ్ ద సర్కిల్ ఆఫీస్ రికార్డ్స్ అండ్ దెర్ ఈజ్ నో పర్మిషన్ ఈజ్ గ్రాంటెడ్ టు ఫై దిస్ ఆఫీస్. అంటే ఈ హాస్పిటల్కు కావాల్సినటువంటి అంటే ఒక హాస్పిటల్ హైదరాబాద్ నడిబొడ్డున నడుపుకుంటూ ఇంకా చాలా ఉన్నాయి. నేను 19 క్వశ్చన్లు అడిగితే ఒక్కదానికి ఆన్సర్ లేదు. హాస్పిటల్ లేడ అంటే ఒక హాస్పిటల్ హైదరాబాద్ నగరంలో ప్రజలను నిలువున దోపిడీ చేస్తున్నటువంటి దుర్మార్గమైన హాస్పిటల్ ప్రభుత్వాలకు లోబడి ఉండకుండా, ప్రభుత్వ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లోబడి ఉండకుండా, ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి జిహెచ్ఎంసీకి చెల్లించాల్సినటువంటి ఎలాంటి రుసుములు చెల్లించకుండా యథేచ్ఛగా బరితెగించే హైదరాబాద్ నగరంలో ఇలాంటి దోపిడీ దొంగలు హాస్పిటల్స్ కానీ వాళ్ళ యొక్క బిజినెస్ లావాదేవీలను కానీ నడుపుతూ ఉంటే ఈ నగరం అభివృద్ధికి వీళ్ళు ఎక్కడ కూడా ఉపయోగపడట్లేదు. ఇమ్మీడియట్గా ఈ బాలరాజు నాయుడు అనేటువంటి డాక్టర్ అంతా తీసుకుపోయి లోపటేయాలి. గవర్నమెంట్ ఇమ్మీడియట్గా ఫస్ట్ తీసుకుపోయి లోపటేస్తే అసలు విషయం అంతా బయటపడుతుంది. ఈ పర్మిషన్ లేకుండా హాస్పిటల్ నడపడం కాదు, మనోని చరిత్ర ఎంతమంది మీద కేసులు వేస్తున్నాడు, ఆ క్యారెక్టర్స్ కూడా నేను ఎంక్వైరీ టోటల్గా దాన్ని కూడా చేపిస్తా ఉన్నా. ఇంట్లో నేను అడిగితే మీరు ఒకసారి చూడొచ్చు, ఇక్కడ మీకు కనబడి నేను చదివి వినిపిస్తా, మీరు ఒకసారి చూడండి. నేను ఆఫీస్ ఆఫ్ ద డిప్యూటీ కమిషనర్ సర్కిల్ జోన్, చార్మినార్ జోన్ నుంచి ఇది తీసుకుంటే నాకు వచ్చింది. ఈ వచ్చిన దాంట్లో జిహెచ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించింది వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది, ఇన్ఫర్మేషన్ సౌట్ అండర్ ద ఆర్టీఐ యాక్ట్ 2025 రిక్వెస్ట్ టు ద ఫర్నిష్ అది ఇన్ఫర్మేషన్ రిప్లై రిగార్డింగ్ అని చెప్పి ఒకటి పెట్టి రాశారు. నాకు కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాలే, వెంకటేశం సరూర్ నగర్ ఏందో రాశారు. అయితే ఇక్కడ నేను ఒకసారి చూసిన ఫస్ట్ క్వశ్చన్ నేను ఏమడినంటే బిల్డింగ్ ప్లాన్ శాంక్షన్ బై జిహెచ్ఎంసీలో బిల్డింగ్ ఉంది, దానికి ఏమైనా శాంక్షన్ ఉందా అని చెప్పి అడిగితే వెరిఫైడ్ సర్కిల్ ఆఫీసర్ రికార్డ్ దెర్ ఈజ్ నో అండ్ దెర్ ఈజ్ నో పర్మిషన్ ఈజ్ గ్రాంటెడ్ బై ద సర్కిల్ ఆఫీస్. వెరిఫై చేసి నో రికార్డ్ బిల్డింగ్ ప్లాన్కి సంబంధించింది.
బిల్డింగ్ పర్మిషన్ ఆఫ్ జిహెచ్ఎంసీ యూజ్ ఆఫ్ ద హాస్పిటల్ యూజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిందంటే నో పర్మిషన్. అంటే ఎంత యథేచ్ఛగా బరి తెగించి హాస్పిటల్ నడుపుతారో మీరు చూడండి. ఇక్కడ ఫైర్ ఎన్ఓసి ఉందా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఏమైనా ఎన్ఓసి ఉందా అని అడిగితే దానికి సంబంధించింది అసలు ఆర్టీఐ. ఇప్పుడు 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని తెస్తే ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వచ్చిన తర్వాత సమాచార హక్కు చట్టాన్ని పూర్తి నిర్వీర్యం చేసి వీళ్ళు కూడా కంప్లైంట్ మెసేజ్ ఇలా ఇన్ఫర్మేషన్ రేపు వీళ్ళందరూ తాటది అంటే ఒక హాస్పిటల్ హైదరాబాద్ నడిబొడ్డునో పర్మిషన్లు లేకుండా వీళ్ళు హాస్పిటల్స్ ఎట్లా నడుపుతున్నారు అనేది మీరు చూడండి. ఎంత ఘోరానికి బాలరాజు నాయుడు అయినటువంటి ఓనస్ హాస్పిటల్ రోబోటిక్ అని చెప్పి పెట్టి అడ్డగోలిగా డబ్బులు వేస్తూ అడ్డగోలిగా మాట్లాడుతూ పేషెంట్లతో మిస్బిహేవియర్ చేస్తూ అడ్డగోలిగా కూతలు కూసి తెగబరిచి మాట్లాడుతున్నటువంటి ఇలాంటి వాళ్ళను తీసి లోపలేయకపోతే తాడు బొంగరం లేదు. దీనికి తాడు బొంగరం లేని హాస్పిటల్ ఇది. ఫైర్ ఎన్ఓసి పొల్యూషన్ ఉందా లేదా, జిహెచ్ఎంసీ లెటర్ అయ్యండు, ఎన్ఓసి ట్రేడింగ్ లైసెన్స్ ఏమైనా ఉందా జిహెచ్ఎంసీ ఇష్యూ చేసిందంటే నో, అసలు దీనికి సంబంధమే లేదు వాళ్ళ దగ్గర. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అండ్ ఎన్ఓసి యూజ్ ఫర్ ద ఎన్ఓసి ఓనర్స్ హాస్పిటల్ ఏమైనా ఉందని అడిగితే వెరిఫైడ్ ద సర్కిల్ ఆఫీస్ రికార్డ్ అండ్ దెర్ ఈజ్ నో పర్మిషన్ ఈజ్ గ్రాంటెడ్ బై ద ఆఫీస్. అంటే ఎలాంటి సంబంధాలు లేకుండా ఎలాంటి పర్మిషన్లు లేకుండా బరి తెగించి యథేచ్ఛగా హైదరాబాద్ నడుబడ్డ ప్రభుత్వానికి యూజ్ లేదు. ఎవరైనా చనిపోయినా చంపేస్తారు ప్రజల తాన అడ్డగోలు. అంటే వీళ్ళ తాన ఏం లేదు. మరి ఎట్లా పర్మిషన్ ఇస్తారు దవాఖానలో? ఎవడు వీళ్ళకి పర్మిషన్ ఈ ఓనర్స్ హాస్పిటల్లోనికి పర్మిషన్ ఇచ్చినోడు ఎవడు? ఇలాంటి పర్మిషన్ లేకుండా ఎందుకు నడుపుతున్నారు? మీరు పర్మిషన్ లేదు అయినవాడు ప్రజలకేం సేవ చేస్తారు? మీరు చట్టాన్ని ఎడ గౌరవిస్తారు? ఈ విషయంలో ఇంకా టోటల్ నేను త్రూగా దీని సంగతి ఏందో చూసినాక వదలొద్దు. ఎందుకంటే ఇలాంటి డేంజరస్ థింగ్స్ నేను రీసెంట్ 2 years ఏమన్నా ప్రాపర్టీ ట్యాక్స్ ఏమన్నా కట్టిండా అది కూడా అడిగిన. దానికి సంబంధించిన విషయాలు కంప్లైంట్ నాకేం రాలేదు, ఇంకా అన్ని తీసుకుంటున్నా. హాస్పిటల్ బెడ్స్ కెపాసిటీ ఎంత, హౌ మెనీ స్పెషాలిటీస్ ఆర్ దేర్ ఇన్ హాస్పిటల్ అని కూడా అడిగిన. అక్కడ ఆ కెపాసిటీ ఏముంది, ఏం కథ ఉంది, దానికి ఎట్లా చేసారు, హౌ మెనీ స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ దస్ హాస్పిటల్ అండ్ దేర్ క్వాలిఫికేషన్లు ఏమైనా ఉన్నాయా, శాలరీ పర్టికులర్స్ ఏమైనా మోడ్ పేమెంట్ ఏమైనా ఇస్తారా అని కూడా అడిగిన. నేను హాస్పిటల్ వస్తే పెడతారు పెద్ద ఎత్తున పెట్టి మొత్తం ఆ రోడ్ మీద దాకా పెట్టి ట్రాఫిక్ అట్లా అడిగిన. దానికి సంబంధించి మనకేం రాలేదు. హౌ మెనీ నర్సెస్ అండ్ అదర్ స్కిల్డ్ స్టాఫ్ అండ్ క్వాలిఫైడ్ అటెండర్స్ అండ్ ద మోడ్ ఆఫ్ ద శాలరీ పేమెంట్స్ ఏమైనా ఉన్నాయా, శాలరీ ఎట్లా ఇస్తున్నారని కూడా అడిగిన. వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు నేను దీన్ని తీసిందాక వదలొద్దుగా. తర్వాత శానిటరీ సర్టిఫికేట్ ఆఫ్ జిహెచ్ఎంసీ ఏమైనా ఇచ్చిందా అంటే ఏమి లేదు. జిహెచ్ఎంసీకి సంబంధించింది కూడా నో, సున్నా. మా సంబంధం జస్ట్ ఐటీ రిటర్న్స్ ట్యాక్స్ పేయింగ్ ఏమైనా చేస్తున్నాను కూడా అడిగిన. పార్కింగ్ పర్మిషన్ ఇష్యూడ్ బై జిహెచ్ఎంసీ అంటే అన్ని జిహెచ్ఎంసీ సంబంధించి సున్నా. హౌ మెనీ టైప్స్ ఆఫ్ డయాగ్నోస్టిక్స్ ఆర్ రన్నింగ్ ఇన్ దిస్ హాస్పిటల్ అని కూడా అడిగిన. తర్వాత మిషనరీ డీటెయిల్స్ అండ్ ద స్టాఫ్ డీటెయిల్స్ అని కూడా అడిగిన. ఏమైనా చూద్దాం. ఇక జిఎస్టీ పేయింగ్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే జిఎస్టీ కూడా అడిగిన నేను లైసెన్స్ వద్ద. ఇక్కడ డిఎం అండ్ హెచ్ఓ పర్మిషన్ ఏమైనా కాపీ ఉంటే పెట్టమని అడిగింది, ఏది లేదు. బయోమెడికల్ వేస్టేజ్ ఎక్కడేస్తారని కూడా అడిగిన. కాపీస్ ఆఫ్ ద చాలా అడిగినా నాకు కొమ్ములు కంప్లీట్ అంటే పర్మిషన్ అంటే మనం అయినటువంటి ఆర్టీఐకి సంబంధించింది కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్లు కూడా పూర్తిగా రాలేదు. ఆ పూర్తి ఇన్ఫర్మేషన్లకు మళ్ళీ పెట్టినా అన్నీ వస్తాయి. అంటే నేను ఏమంటున్నా అంటే హైదరాబాద్ నగరంలో హాస్పిటల్స్ పెడితే ఆ హాస్పిటల్కు జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఎవడు లేడు. అసలు తాడు బొంగరం లేని పరిస్థితికి వచ్చింది. బిల్డింగ్ ప్లాన్ శాంక్షన్ అయింది ఉండాలి కానీ బిల్డింగ్ ప్లాన్ అని ఉండదా? హాస్పిటల్ ఏమన్నా ఫైర్ యాక్సిడెంట్ అయితే వస్తారు, ఎవడు బాధ్యుడు? దానికి మెట్లెట్లున్నాయి చూసిర్రా? ఎట్లొచ్చిరని అడిగినా బిల్డింగ్ పర్మిషన్ ఆఫ్ జిహెచ్ఎంసీ ఫర్ యూజ్ ఆఫ్ హాస్పిటల్కి ఏమైనా ఉందా అంటే ఏది లేదు, నో. మరి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఏమైనా ఉందంటే ఆ బిల్డింగ్కి సంబంధించిన ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎలాంటి ఫైర్ ఎన్ఓసీలు లేకుండా ఆ హాస్పిటల్ నడుస్తూ ఉంది. మరి ఎవడు బాధ్యత తీసుకుంటాడు? ఈ తాడు బొంగరం లేదా హైదరాబాద్ నగరానికి? ఇలాంటి హాస్పిటల్స్ ఏంది? ఇలాంటిది విత్తిచే ఉంటే ప్రభుత్వానికి ఆదాయం ఎట్లా వస్తుంది? బాధ్యతాయుతంగా ఏడ ఉన్నది? మొత్తం హైదరాబాద్ జిహెచ్ఎంసీ అనేది గబ్బులేసిపోయింది. ఈ హైదరాబాద్ నగరానికి మురుకువాడలకు ఈ పేదరికానికి కారణం జిహెచ్ఎంసీ. ఈ జిహెచ్ఎంసీలో తాట తీస్తే తప్ప ఈ సిగ్గుదప్పిన వాళ్ళు ఇట్లా పర్మిషన్ లేకుంటే ఏం చేస్తారు? మరి ఎందుకు ఇమ్మీడియట్గా జిహెచ్ఎంసీ సుమోటోగా తీసుకోండి, లేకుంటే మీ అందరి మీద కేసులు అవుతాయి. తీసుకొని హాస్పిటల్ క్లోజ్ చేయాలి. ఎంబడే ఓనస్ హాస్పిటల్ని ఇమ్మీడియట్గా మూసివేయాలి. అన్ని పర్మిషన్లు వచ్చినాకనే తెరవాలి. లేకపోతే పెద్ద ఎత్తున యుద్ధం అవుతుంది దీని మీద. వీడు ఆడికి పోయిన వాళ్ళు అందరి మీద కేసులు పెడుతున్నాడు బాలరాజు నాయుడు డాక్టర్. ఎవరైనా ఏమైనా అడిగిరు అనుకో, ఎవరైనా పేషెంట్ సంబంధం పోయినామంటే ఎవరైనా బెదిరిస్తే కేసులు పెడతాడు. కొంతమంది రౌడీలను గుండాలను పెంచి పోషిస్తాడు. అందరికీ అలవాటు అయిపోయింది. ఇది హైదరాబాదు అభివృద్ధికి గొడ్డల పెట్టి లాంటిది. ఇలాంటి ప్రమాదకరమైన వ్యక్తులను
కూకటి వేలతో పీకేయాలి. ఇది నా డిమాండ్. నెక్స్ట్ అన్నిటిమైన ఇన్ఫర్మేషన్ పెట్టిన టోటల్గా అన్ని వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా హాస్పిటల్ క్లోజ్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేదంటే గవర్నమెంట్కి సంబంధించిన అన్ని కూడా అన్ని మొత్తం పేమెంట్ జరగాలి ఇమ్మీడియట్గా. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.